14 ఎకరాలు ఒకటే బిట్. ఒక ఎకరం 8,00,000 రూపాయలు. ఈ ల్యాండ్‌లో 3 బోర్లున్నాయి. కరెంట్ ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. ఒక్కొక్క బోర్‌లో 2 ఇంచుల వాటరు. సాగర్ కాలువ వాటరొస్తాయి. వాటర్‌కి ఎటువంటి ఇబ్బందేం లేదు. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు. నేను చాలా బిజీగా ఉంటాను. ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను ఈరోజు మార్నింగ్ వచ్చారు కదా. వచ్చారు సార్. ఈరోజు అదే మార్నింగ్ వచ్చి నేను ఆ ల్యాండ్ మొత్తం చూశాను, వీడియో తీసుకున్నాను. తీశారు సార్. ల్యాండ్ డీటెయిల్స్ మీరు చెప్తారా సార్ ఒకసారి నేను అడిగిన దానికి? చెప్తాను సార్. ఓకే సార్. టోటల్ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? 14 ఎకరాలు సార్. 14 ఎకరాలు. ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్? 8 లక్షలు సార్. ఫైనల్ రేటా నెగోషియబుల్లా? ఫైనల్ రేటే. ఓకే. 14 ఎకరాలు ఒకటే బిట్టు. ఒక ఎకరం 8,00,000 రూపాయలు. అవును సార్. సార్ ఈ ల్యాండ్‌లో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్? 3 బోర్లు ఉన్నాయి సార్. 3 బోర్లు ఉన్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ ఉందా? ఉంది సార్. కరెంట్ ఉందా? ఉంది సార్. ఓకే. ఈ 3 బోర్‌లో ఒక్కొక్క బోర్‌లో ఎన్ని ఇంచుల వాటర్ వస్తాయి సార్? 2 ఇంచులు. 2 ఇంచుల వాటర్ వస్తాయి. అవును సార్. ఈ సాగర్ కెనాల్ వాటర్ ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయి సార్. పక్కనే ఏముంది పక్కన? సాగర్ కెనాల్ 400 మీటర్లు ఉంది సార్. ఈ ల్యాండ్‌కి సాగర్ కెనాల్‌కి 400 మీటర్ల దూరంలో ఉంది. అవును సార్. ఓకే. ఇంకేమన్నా ఉన్నాయా? గొలకమ్మ ఉంది సార్. గుండ్లకమ్మ అయ్యని అదెంత దూరంలో ఉంది? 200 మీటర్లు. ఓకే. సాగర్ అంటే ఈ సాగర్ వాటర్ ఎప్పుడు వస్తే ఇబ్బంది ఏం లేదు. అవును. సాగర్ వాటర్ వస్తది. ప్లస్ గుండ్లకమ్మ వాటర్ వస్తాయి. అవును సార్. 3 బోర్లు ఉన్నాయి. అవును. సో వాటర్‌కి అయితే ఇబ్బంది ఏం లేదు. వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఓకే సార్. వాటర్‌కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. లేదు సార్. సార్ ఇప్పుడు దీనికి చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఈ ల్యాండ్‌కి? ఉంది సార్. చుట్టూ ఫెన్సింగ్ ఉంది. మెయిన్ గేటు? మెయిన్ గేట్ కూడా పెట్టాం సార్. చుట్టూ ఫెన్సింగ్ ఉంది. మెయిన్ గేట్ ఉంది. అవును సార్. ఓకే. వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా? 2 మిక్సింగ్ అయి ఉంటుంది సార్. రెడ్, బ్లాక్ మిక్స్ అయి ఉంటది. అవును సార్. ఓకే. ఇప్పుడు ఈ ల్యాండ్‌లో వీళ్ళు ప్రెజెంట్ ఏం పంట వేస్తున్నారు సార్? మిరప, పొగాకు. మిరప, పొగాకు. అవును సార్. వీళ్ళు ఓన్‌గా చేసుకున్నారా రైతు, లేకపోతే ఎవరికైనా కౌలుకి ఇచ్చున్నారా? లీజుకి ఇచ్చారు సార్ కౌలుకి. ఎంత వస్తాయి ఎకరానికి, సంవత్సరానికి? 10,000 ఎకరానికి. ఎకరానికి 10,000 అంటే 14 ఎకరాలకి ఎకరానికి 10,000 చొప్పున 14 ఎకరాలకి 1,40,000 వస్తాయి సంవత్సరానికి. అవును సార్. ఓకే సార్. వీళ్ళు ల్యాండ్ కొన్నారా లేక వీళ్ళ పిత్రాజితమా సార్? కొనుగోలు చేశారు సార్. వీళ్ళు కొన్నది. కొని ఉదాహరణకి ఎన్ని సంవత్సరాలు కావచ్చు సార్? దోహానికి ఒక 5 సంవత్సరాలు అయింది సార్. ఉదాహరణకి 5 సంవత్సరాలు అవుతుంది. అవును సార్ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదా? ఎటువంటి ఇబ్బంది లేవు సార్. ఓకే. వీళ్ళు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ ఏమైనా తీసుకున్నారా సార్? వాళ్ళకి అంత అవసరం లేదు సార్. తీసుకోలేదు. లోన్లు అయితే ఇస్తారు. ఓకే. బ్యాంక్ లోన్ అయితే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు తీసుకోలేదు. అవును సార్. నేను ల్యాండ్ కొనుక్కొని నా పేరుతో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నాకు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారా? ఇస్తారు సార్. ఓకే. సో డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. లేదు సార్. ఓకే. వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ నేను ఉదయం చూసినప్పుడు దానికి మొత్తం ఇది 4, 5 రోడ్లు 3 రోడ్లు ఉన్నట్టుగా ఉంది. ఏంటి అసలు కదా ఈ రోడ్లు అంతా ఇవి? అవి 3 వైపులు రోడ్లు సార్. ఒక వైపు దక్షిణం వైపే రైతుల విలేజ్, రైతుల పొలాలు. సారీ, పరమటి వైపు వచ్చే రోడ్డుకి పరమటి వైపు విలేజ్, ఉత్తరం వైపు వస్తే రోడ్డు, తూర్పు వైపు రోడ్డు. ఓకే. అవును సార్. ఓకే. అదే ఇప్పుడు నేను ఉదయం చూశాను సార్. చెప్పండి సార్. నేను చాలా ల్యాండ్లు చూశాను. ఇలాంటి ల్యాండ్స్ ఎందుకు చూడలేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ల్యాండ్ అనేది ఒక రోడ్డు కావాలా. అవును సార్. ఈ ల్యాండ్కి ఏంటంటే అసలుకి 3 రోడ్లు ఉన్నాయి దీనికి. అవును సార్. విలేజ్ ఇల్లు హౌసెస్ ఆనుకొనే ఉన్నాయి. అవునవును. హౌసెస్ ఆనుకో ఇప్పుడు మనం ఉంది కదా, మరి అక్కడ వెంచర్ వేస్తే పోతుందా? నెంబర్ 1 పొజిషన్ లో వెంచర్ వేసి ప్లాట్లు పెడితే నెంబర్ 1 పొజిషన్ లో ఓన్ ప్లాట్లే పోతాయి. అది 5 సెంట్లు 4 సెంట్లు పెడితే వెంచర్స్ పోతాయా, ప్లాట్లు పోతాయా? పోతాయి సార్. ఓకే. వెరీ గుడ్. అంటే మనం అక్కడ కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే అగ్రికల్చర్ ల్యాబ్ యూజ్ చేసుకోవచ్చు. 2 విధాలు చేసుకోవచ్చు. ఓకే. ఇబ్బంది లేదు. ఒకటి. రెండోది చూలుపు సార్. ఇప్పుడు ఆ నేల రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ అయి ఉంది. అవును సార్. చుట్టూ ఫెన్సింగ్ ఉంది. 3 బోర్లు ఉన్నాయి. కరెంట్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఉంది.
అవును సార్. ఒక్కొక్క బోర్లకి 2 ఇంచుల వాటర్ వస్తాయి. అవును సార్. సో ఇప్పుడు సాగర్ 2 బోర్లు వాటర్ సార్. చెప్పండి. 2 బోర్లకే మోటార్లు ఉన్నాయి. ఒక బోర్‌కి అవసరం లేదు దించలే. మొత్తం మళ్ళా లైన్ ఏసారు లోపల భూమిలో ఫిజర్ లైన్. ఓకే. అంటే ఈ మూడో బోర్‌కి ఎందుకేయలేదు? వాళ్ళకి అవసరం లేక బోర్ దించలే. ఈ రెండే సరిపోతుంది పొలమంతా. ఓకే. అదేలే. వాటర్ ఈ 2 బోర్లు సరిపోతున్నాయి కాబట్టి ఈ 2 యూజ్ చేసుకుంటున్నారు. అవును సార్. కావాలంటే మొత్తం మనం సబ్ లైన్ ఏసారు. మెయిన్ లైన్ ఫిజర్ లైన్. ఓకే. కావాలంటే అది కూడా మనం వాడుకోవచ్చు. వాడుకోవచ్చు మోటార్ పెట్టుకొని. మోటార్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. అవును సార్. ఈ ట్రాన్స్‌ఫర్ ఈ ల్యాండ్ సెపరేటా? వేరే వాళ్ళకి పోతుందా? ఎవ్వరికి లేదు. మొత్తం ఇతను ఓన్. ఈ 14 ఎకరాల ల్యాండ్ ఓనర్‌కే సొంతం అవును సార్. ఈ ట్రాన్స్‌ఫార్మర్ అనేది. అవునవును. ఓకే. ఇంకోటి సార్ ఇప్పుడు దాన్నేమంటారు? ఈ ల్యాండ్ సిటీకి ఏ సిటీల దగ్గర వస్తుంటాయి? త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం త్రిపురాంతానికి ఈ ల్యాండ్‌కి ఎన్ని కిలోమీటర్స్ వస్తది సార్? 9 కిలోమీటర్లు. 9 కిలోమీటర్లు. ఎర్రగొండపాలానికి ఎన్ని కిలోమీటర్స్ వస్తది సార్? 25, 25. దొనకొండకి ఎన్ని కిలోమీటర్స్ వస్తది సార్? 14. 14 వస్తది. ఓకే. 4 రోడ్డు సెంటర్ ఈ ల్యాండ్. అవును సార్. ఓకే. ఓకే. సూపర్ చాలా బాగుంది. త్రిపురాంతకానికి నేషనల్ కర్నూలు టు అమరావతి హైవేకి 3 కిలోమీటర్లు. ఓకే. ఈ ల్యాండ్ కానించి మనం హైవేకి ఎళ్ళాలంటే 3 కిలోమీటర్ హైవే ఎళ్ళాలి. 3 కిలోమీటర్లు హైవే నేషనల్ హైవే. అది నేషనల్ హైవే. అవును సార్. ఆ హైవే దగ్గరికొస్తే మనం హైదరాబాద్ ఎళ్ళొచ్చు, ఎర్రగొండపాలెం ఎళ్ళొచ్చు, కొంట అవును. ఎళ్ళొచ్చు. ఆ! ఇప్పుడు అమరావతి వెళ్ళొచ్చు. హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తది? హైదరాబాద్ నుంచి 3. 300 సారీ సార్. 2:30. 2:30 ఆ! 2:30 కూడా కాదు సార్. ఒకసారి ఆలోచించండి. 180 కిలోమీటర్ వస్తది సార్ హైదరాబాద్ నుంచి ఈడికి. సారీ. మాది అది పర్లే. ఎట్లా అంటే 280 చెప్పమంటారా? ఆ! మనం మార్నింగ్ వెళ్ళాం కదా! అవును సార్. ఆ రూట్‌కి వెళ్ళిన తర్వాత మనం టోల్ గేట్ ఇవతల ఎర్రగొండపాలానికి 200 కిలోమీటర్స్. 200 ఓకే. 200 అంటే మనం ఆల్రెడీ హైవే కానించి ఎర్రగొండపాలెం ఎన్ని కిలోమీటరు? హైవే కానీ ఎర్రగొండపాలెంకి వచ్చేసరికి 22. 22. అంటే ఎగ్జాక్ట్‌గా ఈ ల్యాండ్‌కి 180 కిలోమీటరే వస్తది. అవునవును. అంటే హైవే నుంచి లోపలికి వస్తాం కదా! మనం ఎర్రగొండపాలెం వెళ్ళం కదా! అవునవును సార్. అది విషయం. అవును. హైదరాబాద్ నుంచి ఈ ల్యాండ్‌కి 180 కిలోమీటర్ మాత్రమే వస్తుంది సార్. అవును సార్. ఈ ప్రెజెంట్ ఈ ల్యాండ్‌లో పొగాకు, మిర్చి 2 వేసున్నారు. అవును సార్. మిర్చి ఎకరానికి ఎన్ని బస్తాలు పడతది? దాన్నేమంటారు? ఎన్ని క్వింటాలు పడతది? 40 క్వింటాల చొప్పున వచ్చింది సార్. అబ్బా! 40 క్వింటాల్ అంటే గ్రేట్ కదండీ! 35 నుంచి 40 దాకా మిడిల్‌లో. ఒక ఎకరానికి. అవును సార్. ఓకే. సగం పొగాకు, సగము మిర్చి ఏశారు. అవును సార్. ఈ టోటల్‌గా 14 ఎకరాలు ఒకటే బిట్టు. 1 ఎకరము 8 లక్షలు పక్కా రిజిస్ట్రేషన్. అవును సార్. 3 రోడ్లు ఉన్నాయి. మనం వెంచర్ ఏసుకోవచ్చు, లేదా కమర్షియల్‌గా యూజ్ చేసుకోవచ్చు, లేదా అగ్రికల్చర్ చేసుకోవచ్చు. అవును సార్. 2 విధాలా చేసుకోవచ్చు. 2 విధాలుగా చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ సార్. నైస్ టాకింగ్. ఓకే రైట్. సార్.